కారు డబ్బులు పెట్టుకునే వాళ్ళు 100కి 10 మంది ఉంటారు. అదేం డబ్బులు లేకుండా కారు వస్తుందంటే కాదు, డబ్బులకే కారు వస్తుంది. జేబులో డబ్బులు కంప్లీట్గా డౌన్ పేమెంట్ పెట్టుకునేటటువంటి వాళ్ళు 10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ లోన్తోనే కొనుక్కుంటారు. ఆ లోన్ 3 ఏళ్ళు తీసుకుంటారు, 5 ఏళ్ళు తీసుకుంటారు, 7 ఏళ్ళు తీసుకుంటారా అన్నటువంటిది ఉంటుంది. దానికి వడ్డీ కడతారు, వడ్డీతో కూడా కలిపి కిస్తీ కడతారు. ఇది ఆ కిస్తీ 7 ఏళ్ళు అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది, 5 ఏళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 3 ఏళ్ళు అయితే మరీ ఎక్కువ ఉంటుంది. ఈ వడ్డీతో సహా కడుతుంటారు. బ్యాంకులకు అదొక సేఫ్టీ కాబట్టి అవి ఇస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలోనే కార్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయమంటున్నాడు. అమెరికాలో వాడేటటువంటి కార్ల వాళ్ళందరూ కూడా చైనాలో తయారు చేస్తున్నారు ఎక్కువగా, లేదా ఫ్రాన్స్ లాంటి యూరప్ దేశాల్లో తయారు చేస్తున్నారు తప్పించి అమెరికాలో చేయట్లేదు. ఎందుకు? అమెరికాలో ఇలాంటి పని చేయడానికి స్థలానికి రెంట్ ఎక్కువే, ఆ మిషనరీకి రెంట్ ఎక్కువే, ఆ పని చేసే సిబ్బందికి బోల్డంత జీతాలు పోయాలి. ఒక కారు చైనాలో 5 లక్షల రూపాయలతో తయారైతే, ఫ్రాన్స్లో 8 లక్షల రూపాయలతో తయారైతే అమెరికాలో 12 లక్షలు పడుతుంది. అప్పుడు 20 లక్షలకు అమ్మాలి అన్ని లెక్కలు వేసుకుంటే, ట్యాక్సులు గిక్సులు లెక్కేసుకుంటే. అంటే ఉజ్జాయింపుగా చెప్పేటటువంటి. కాబట్టి ఇతర దేశాల్లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు తమ దేశంలోనే తయారీని ప్రోత్సహించేటటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఏమంటున్నాడు, అక్కడే పెట్టుకోమంటున్నాడు. అయితే దానికి ఇచ్చే ఎగ్జాంప్షన్ ఏంటంటే, అమెరికాలో తయారైన కారు కొనుక్కుంటే, అప్పు తీసుకుంటే ఆ వడ్డీ మీదన పన్ను రద్దు చేస్తాడట. వడ్డీ ఎంతైతే కడతారో ఆ వడ్డీ మీదన పన్ను రద్దు చేస్తాడట. ఇది ఆ కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది, కానీ ఆ కంపెనీ వాడికి ఏం బెనిఫిట్ అవుతుంది? వాడికి కదా ఏమన్నా ఇవ్వాల్సింది, నువ్వు అక్కడే మిస్ అవుతున్నాడు.